వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మొగుడిని. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు గాని బాధతో చచ్చిపోయారు. ఏమిటి నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట వలిచేస్తాను. లోపల పద. ఏయ్ ఆగక్కడ. ఎవరా నువ్వు? ఏమండి వీడెవడో చూడండి, ఇంట్లోకి దూరిపోతున్నాడు. నువ్వెవడ్రా? మా ఆయన పట్టుకుని ఎవడా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడిరా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుడినే. హాయ్ బాబు, తప్పు అయిపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. లుంగియా? ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత బుధం మీద చేసింది. ఆ తర్వాత నేను బుధం మీద చేసాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైందని నన్ను అడిగారా? నీ అబ్బా నువ్వు చెప్పు. తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను. లేకపోతే షేవ్ అయిపోను. లే పద. మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టు లేదు. అది కాదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. మర్యాదగా చెబుతావా? దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి దండేసి దండం పెట్టేస్తావా? ఇలాంటి లండా సారీ మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను. పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలుగా అప్పడాల కర్ర దెబ్బలు తిని తిని ఇక తినలేక కోర్టులో కేసేసి మీ దగ్గరకు వచ్చి పడ్డాను. మీరు ఇప్పటికి 6 నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు గానీ మాకు విడాకులు ఇప్పించడం లేదు. ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం. చచ్చినా కలవడానికి వీల్లేదు. అన్ని అప్పడాల కర్రలు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిసావంటే అసలు మగడివేనా? మొత్తం మగజాతికి అవమానం అండి. నీకెందుకు, ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా. ఏమిటో మీ దయ మా ప్రాప్తం. వెళ్ళొస్తాం. వస్తామండి. మంచిది. ఏమో అధైర్యపడికయ్యా, నేను చూసుకుంటాను కదా. ఈ జనాభా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. ఆ రోజు వస్తుందిరా. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. శవం చాలా తేలిగ్గా ఉందిరా. మామూలుగా అయితే శవాలు బరువెక్కుతాయి, అలాగైతే మొయ్యలేక చచ్చేవాళ్ళం. నిజమే, శవం కట్టిలా బీసుపోవాలి కానీ ఇలా నార్మల్ గా ఉందేట్రా? అవునరా, ముఖం కూడా కళకళలాడుతుంది. గొప్ప అదృష్టం. గొప్ప గొప్ప శవాలు చూసి వెళ్ళినట్టు అందరూ ఈడి శవాన్ని చూసి వెళ్తున్నారు. ఇది మోసం సార్, అన్యాయం సార్. డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళలేకుండా రూమ్ తీసుకొచ్చారు. నా డెడ్ బాడీ నాకు ఇచ్చాను సార్, మీకు దండం పెడతాను. ఎరా, బాడీ రైస్ లో పెట్టమన్నానా? అవునన్నా, మల్లేష్గా రైస్ తేడానికి వెళ్ళాడు. సరే గానీ హనుమంతు గారు మందు తేవడానికి వెళ్ళాడు. మీరు వెళ్ళి అందరికి వేడి వేడి బిర్యానీ పట్టరండి. మన పిక్చర్ హౌస్ఫుల్ అయింది కదా, ఫుల్ గా మందు కొడదాం. ఏంట్రా నీకు అలా? ఇప్పుడు చెప్పు. శవాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కుళ్ళిపోతుంది. ఎంత డేటర్ మనోడైనా కంపెనీ కంట్రోల్ చేయడం కష్టం. ఆ శవాన్ని నాకు ఇచ్చేస్తే తీసుకెళ్లి కాల్చేసుకుంటాను. కుదరదు. వద్దు, చచ్చిపోతాడు. చచ్చిపోతాడా? వద్దు అంటే శవాన్ని ఇక్కడ ఉంచుకోవద్దని. చచ్చిపోతాడంటే చచ్చిపోయాడు. ఎవరిది గొంతు? బాడీ ఎదురా? ఇది బాడీ ఏదా? పడేవారే, బాడీ ఇక్కడ ఉంది కదా, కనిపించలేదా? ఏంట్రా కామెడీయా? వామ్మో, అనుకున్నంత జరిగింది. బాడీ ఎక్కువ రోజులు పెట్టుకోదంటే పెట్టుకున్నారు. మీకు అంటువ్యాధి మొదలైంది. అంటువ్యాధి కాదు, ఫార్స్. ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అదే పెద్ద ఫార్స్. నాయన ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్ట. బాడీ ఉంది కదరా? ఇది గ్యారంటీగా ఫార్స్. ఇక్కడ దాకా వాసన వస్తుంది. నాకు ఫార్స్ ఏంట్రా?
గృహమే కదా స్వర్గ సీమ, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమ. మీరు వాడి కోసం వచ్చారా? మీరు వచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు. మేము వాడిని తీసుకుపోవడానికే వచ్చాం. చచ్చాం, ఇద్దరి ములాళ్ళు దిగిపోయారు. చిదంబరం, 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 చిదంబరం. గేడు తీసే ఉంది. అమ్మా వనజ, సమయానికి కనిపించావు. నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్. ఏమిటి, నన్ను చంపేయడానికి కాదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించడానికి. రండి సార్, ఎక్కండి. కమ్ ఆన్ ఫాస్ట్. పదండి. అమ్మా, అలా తరుగుకుంటూ వస్తున్నారు, నన్ను ఇలా తీసుకెళ్ళి. రండి సార్, త్వరగా పద. नो बबलू, नॉट नो. तुम क्या कर रहे सुक्कू? जरा टाइरो ना. अभी नहीं बबलू. मत जावा सुक्कू. अम्मा. ఏంటన్న కాళ్ళ పెట్టావు? ఏంట్రా ఫిల్మ్ చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా, నేను సుక్కు ఆడుకుంటున్నామా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఏదాడు? దానికి ఇద్దరు కావాలన్నా. సుక్కు ఏంట్రా సుక్కు సుక్క కూరను నాతోడా? సరే, కొంచెం వెనక్కు. నువ్వా? పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగున్నాను. వంగి టిక్కిలోనా టిక్కిలోనా అంటూ వెనక్కిరా. సర్లే సన్నాసి, నువ్వు చెప్పు. 1 2 3. టిక్కిలోనా 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 టిక్కిలోనా. ఎందుకని తన్నావు? ఏంటన్నా నువ్వు తప్పు తప్పుగా టిక్కిలోనే ఆడతావు? ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. పళ్ళు రాలిపోతాయి. పని చూసుకోబా. ఏమయ్యా, రెడీ అయినా? అబ్బా, ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు? ఎవరోడు మర్యాద లేకుండా? ఏంటంటే పిచ్చేసేటి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా, మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. నా కోరిక తీరుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా, మరి అందుకే పిలిచాను. పిచ్చేసేటి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో గడు కూడా ఉందండి, గడు కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా, దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏదాలేతి వస్తానండి. పిచ్చేసేటి గారు, ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి, మీది కత్తిరించుకొని నాకు గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు ఆనవాళ్ళు కావాలి కదా, అందుకు తీయించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేసెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను రా మడతలో కిడతా.